హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్. హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. సో హలో అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు మీ అందరికి తెలిసిందే, ఆల్రెడీ నిన్న వీడియో చూసే ఉంటారు. అసలు నిజంగా అండి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు నమ్మబోయిన ఒక వాస్తవం ఏంటంటే, ఈరోజు పౌర్ణమి రోజు మేము గిరి ప్రదర్శనలోకి భాగంగా ఉంటామని అసలు నేను కల్లో కూడా ఊహించలేదండి. నాకు అసలు తెలియదు కూడా. నేను ఒకసారి మధుకు ఫోన్ చేశాను అనమాట. మధుకు ఫోన్ చేసి వాడు ఎప్పటి నుంచో గిరి ప్రదర్శన వెళ్ళాలనుకుంటున్నారు, సో వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పేసి. సో అందులో భాగంగా నేనేమనుకున్నా, సరే వెళ్దాము. నాకు మళ్ళీ ఈ ఈ 1 నుంచి 5వ తారీఖు తర్వాత ఇంక అసలు కుదరదనమాట. కుదిరేటట్లేదు. ఎంత ప్లాన్ చేసుకున్నా నాకు కుదిరేటట్లేదు. బికాస్ ఆఫ్ కొత్త ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాము. దాని తర్వాత నాకు వేరే సాంగ్స్, మూవీస్కి, అలాగే కొన్ని ఆల్బమ్స్కి పాటలు రాస్తున్నాను. ఇంకా నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు. ఎంత ట్రై చేసినా నాకు అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం మా ముకుందా జ్యువెలర్స్ వీడియోస్ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ నాకు కుదరట్లేదు. ఎంత ప్లాన్ వేసినా సెట్ అవ్వట్లేదు. కుదిరిందల్లా కూడా ఈ లాస్ట్ నుంచి ఈ 5 డేస్లోనే. సో నేను అప్పుడు మధుకు ఒకసారి ఏం చెప్పానంటే, మధు మనం ఇక 30వ తారీఖు పెద్దమ్మ తల్లి గుడిలో ఒక అకేషన్ ఉందన్నమాట. ఆ అకేషన్ అటెండ్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 31st మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నాము. ఇంకా సరే అనుకున్నాము, వచ్చేసాం అనమాట. అయితే లేకపోతే మా అక్క వాళ్ళు పాప వాళ్ళందరూ వద్దాం అనుకుని ఒకటే వెహికల్ మీద వచ్చాను. ఆ కారు కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే ఒకే కారులో వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత మాకు ఎట్లా తెలుసు అంటే, మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ డే పౌర్ణమి. ఈ రోజు అన్నీ కూడా కొన్ని బార్ గేట్లు పెట్టున్నారనమాట. అంటే వెహికల్స్ కొన్ని చోట్ల పోవడానికి లేదు. ఇదేంటి అప్పుడు వచ్చినప్పుడు బార్ గేట్లో పెట్టారు, ఇప్పుడు వచ్చినప్పుడు బార్ గేట్లో పెట్టారు ఏంటి అనుకుంటే, దాని తర్వాత మేము యూట్యూబ్ చూస్తే అర్థమవుద్ది కదా. అప్పుడు మాకు చూసినప్పుడు అర్థమైంది, ఓకే ఇవాళ పౌర్ణమి. సో ఈరోజు ఇలా ఇక్కడ వాళ్ళని అడిగాం. సో రేపు ఆదివారం పౌర్ణమి ఉంది కదండి, పౌర్ణమి ఆదివారం సోమవారం ఫుల్ రష్ ఉంటుంది, చాలా బిజీ ఉంటుంది, అందుకే కొన్ని చోట్ల అవన్నీ మూసేస్తారని చెప్పేసి అన్నారు. అప్పుడు మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్స్ పెట్టి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని మేము ఏదైతే గణేష్ ఇంటర్నేషనల్ హోటల్ అనమాట, ఇక్కడ హోటల్ కన్నా అని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫుడ్ మనకి బాగుంటుంది, ప్లస్ హోటల్లో కూడా ప్రైస్ తక్కువగా ఉంటుంది. 2500 ఫర్ రూమ్ ఉంటుంది అనమాట. ఫర్ డే 4 o'clock చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడికి ఎప్పుడు వస్తాం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు పౌర్ణమి కాబట్టి ఫుల్ క్రౌడ్ అండి. పోయినసారేమో మేము పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే క్రౌడ్లో వీళ్ళు ఉండలేరు ఎలాగా అని. ఇప్పుడు క్రౌడే. సో ఇప్పుడు టాస్క్ ఎట్లా అంటే, ఇది మా మంచి కోసమే జరిగింది. మళ్ళీ శివయ్య మమ్మల్ని అదే టైంకి పిలిపించుకున్నారేమో స్వామి అని చెప్పేసి నేను అలాగే శివయ్య మీద పాట రాయడం జరిగిందండి నేను. సో ఆ పాట కూడా నేను ఇక్కడికి వచ్చాక మీకు చెప్తున్నాను. సో త్వరలో యోధ దాని మీద పర్ఫార్మెన్స్ చేయబోతుంది, క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. సో ఆ పాట కూడా మీ ముందుకు రాబోతుంది అనమాట. సో ఆ విధంగా అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైము 12:30 అలా అవుతుందండి. మేము కిందకి వెళ్ళి మళ్ళీ భోజనం చేసి పైకి వచ్చి 4 o'clockకి గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాము. స్టార్ట్ చేస్తే నైట్ అంతా, మన పౌర్ణమి అంటే నైట్ టైం బాగుంటుంది కదా, తిరిగేసి రేపు మార్నింగ్ అంటే సోమవారం రోజు దర్శనం చేసుకుందామని ఇది మా ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఎలా మేము వేసుకున్న ప్లానింగ్, ఇక భగవంతుడు ఎలా ప్లాన్ వేశారు అనేది చూడాలి. ప్రజెంట్ అయితే పోయినసారి అయితే 4 hours పట్టింది దర్శనం కోసం. రేపు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అందుట్లో కూడా ఫుల్ జనాలు వచ్చారు. మీరు వస్తే బాగా వస్తారంట జనాలు. ఇక్కడ నార్మల్ టైంలో కన్నా పౌర్ణమి రోజు బాగుంటారంట. మర్చిపోయినా, మన చేతిలో డబ్బులు తీసుకోవాలి, డ్రా చేసుకోవాలి. పోయినసారి ప్రసాదం దగ్గర అబ్బా ప్రసాదం, పొంగల్ ప్రసాదం ఎంత బాగుంటదంటే, అసలు ప్రసాదం అసలు మీరు గిరిప్రదర్శనకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాక టెంపుల్లో ప్రసాదం తీసుకోవడం మాత్రం అసలు, అంటే మీరు చేంజ్ పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చినప్పుడు కూడా మనకి లడ్డు ఇస్తారు కదా, లడ్డు ప్రసాదం కూడా ఫ్రీగా కూడా ప్రసాదం ఇస్తారు. బట్ పొంగల్ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి అక్కడ రామచిలుకలు గోపురం మీద కనపడితే మంచిది అంటారు. మాకైతే గోపురం మీద రామచిలుకలు కనపడ్డాయి అనమాట. సో వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడే చూసాం మనం. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చూసుకొని వచ్చాం. రిటర్న్ వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ 2 సార్లు వస్తుంది. సో 2 సార్లు చూసాం అనమాట. సో చాలా మాకు అనిపించింది, మాకు మంచి అయితే జరిగింది. సో ఇంకొకటి విషయం ఏంటంటే, మధు వాళ్ళు 2వ ఇంటి గురించి అనమాట. వాళ్ళైతే ఇల్లు చూడటానికి అయితే వెళ్తున్నారన్న వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉన్నారు. సో నేను కూడా ఖచ్చితంగా నా ఫ్రెండ్ 2004లో మేమిద్దరం కలిసి హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో
చాలా అభ్యంతరాలు పెట్టారు. ఎందుకు ఏంటి వద్దు 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 అని ఆంటీ వాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయం, అంటే కొత్తగా చూసే వాళ్ళు తెలియకపోవచ్చు. తర్వాత ఎందుకు వెళ్ళడము అది ఇది అని అన్నారు. దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత భగవంతుడి దయ వల్ల మేము ఈ కళారంగం ఎంచుకోవడం వల్ల మేమైతే దేవుడి దయ వల్ల సెటిల్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా ఉన్నాము. సో మధు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇల్లు అయితే మీ అందరికీ తెలుసు, ఒక ఇల్లు యూసఫ్గూడలో ఉంది. అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కట్టించిన ఇల్లే అనమాట. సో అయితే ఇప్పుడు మళ్ళీ మధు వాళ్ళు ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, సో అదైతే మమ్మీ అలా వచ్చేసే సైడ్కి. మమ్మీ ఆగు మమ్మీ, ఒక 5 minutes వస్తున్నా. లేదు ఏం కనపడదు అటు సైడ్. డ్రెస్ వేసుకున్నామా? ఓకే. సో అలా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మధు వాళ్ళు ఇల్లు చూడటానికి అయితే వెళ్ళారు కాబట్టి అంతా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు ఎందుకని మన కష్టార్జితంతో మనం ఒక ఇల్లు కనుక్కుంటే హైదరాబాద్లో ఆ ఆనందమే వేరు. సో మధు వాళ్ళ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అది కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఇది కొంచెం జలుబు, మొన్నటి దాకా దగ్గు ఉంది, దానివల్ల నాన్ స్టాప్ హెడ్ బాత్లు అయిపోతున్నాయండి. మెడిసిన్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ఏడు వల్ల కూడా కళ్ళు అందులోకి మొన్నేమో లెఫ్ట్ అయింది, వాళ్ళేమో రైట్ కన్నా అయింది. ఆల్రెడీ డ్రాప్స్ వేసుకుని ఒక లెవెల్కి వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే మా యోధ కూడా ఎలా అనిపించింది మీకు రావడం గిరిప్రదర్శన్కి? మళ్ళీ చాలా బాగా అనిపించింది. ఈసారి దర్శనం చేసుకోవాలి. లాస్ట్ టైం కుదరలేదు, పిల్లలందరం రూమ్ లో ఉన్నాము. వీళ్ళు నెక్స్ట్ డే వెళ్ళారనమాట. అలసిపోయారండి పాపం, ప్రదర్శన చేశారు కదా, అలసిపోయారు అనమాట. మేము నడిచింది కూడా మేలో మధ్యాహ్నం టైంలో Socks లో వేసుకొని. లాస్ట్ వచ్చేసరికి ఇంకొక లింగం ఉంది, దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు చూడాలి దేవుడా. యాక్చువల్గా అది మర్చిపోయాం. ఫస్ట్ అది దర్శించుకొని అదే దర్శించుకొని వెళ్ళాలన్న, మనం అది మిస్ అయ్యాం కదా అని మళ్ళీ ఒకటి మేము మళ్ళీ వెళ్ళాం అనమాట. అట్లా అప్పటికి కౌంట్ చేసుకుంటున్నాం అన్ని. మే నెలలో నడిచామండి. అసలు మే 22 కట్టుంది. మధ్యాహ్నం టైంలో 2 అప్పుడు లంచ్ చేయకుండా టిఫిన్ చేసి వెళ్ళాము. మంచిగా నడిచారు, ఎక్కడ అలసిపోలేదు. మార్నింగ్ లేవలేకపోయారు పిల్లలు బాగా, ఇక వేడి అవ్వ వల్ల దర్శనాన్ని తీసుకెళ్ళలేదు. ఈసారి తీసుకెళ్దాం అనుకున్నాం మేము, మైక్ ఇలా పట్టుకున్నాం. సో అదనమాట. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మా వీడియోలు చూసే సో మా వీడియోలో ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, వైడి టీవీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నా వైడి టీవీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున బాగుండాలని భగవంతుని కోరుకుంటాను. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారు, మా జ్యోతి, అలాగే మహేష్, దాని తర్వాత కాదర్ గారు, అలాగే వైదేహి గారు, దాని తర్వాత మీనాక్షి, దాని తర్వాత శైలు, దాని తర్వాత అనిలు, ఉదయ్, నా కొడుకులు ఇద్దరు, ఉదయ్ అనిల్. దాని తర్వాత ఉదయ్ వచ్చేసి నా దత్తపుత్రుడు, అనిల్ వచ్చి నా దత్త కొడుకు అనమాట, అట్లనమాట. సో అలాగే మా రేణుగా మా చెల్లి వేణు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి నేను ఏం చెప్పకుండా వచ్చేసాము. బికాజ్ ఎందుకంటే అనుకోకుండా వచ్చేసాం కదండి, సడన్ గా వచ్చేసాము. మళ్ళీ అందరం కలిసి వచ్చే టైం వస్తుంది కదా, అప్పుడు వస్తామన్నమాట. ఇది ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుడికి అయితే. సో నేను మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు, మా అక్క పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, కవిత, మా సిత్తుగాడు, ఇలా అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఈ మధ్యకాలంలో అందరితో నేను కలవలేకపోతున్నాను బికాస్ ఆఫ్ బిజీ వల్లనే, అంతకుమించి ఏం లేదు. అలాగే మా ప్రణయ మ్యూజిక్ చూస్తున్న మీ అందరూ, అలాగే నాతో పాటలు రాయించుకుంటున్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. అలాగే మీరు కూడా వీలైతే మీకు నమ్మకం ఉంటే తప్పకుండా ఒకసారి గిరి ప్రదర్శనకి రండి. గిరి ప్రదర్శనకి ముందు ఒకలా ఉన్న లైఫ్, గిరి ప్రదర్శన తర్వాత ఇంకోలాగా మన కళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మా ప్రణయ మ్యూజిక్ ఛానల్ కి సిల్వర్ బటన్ ప్లేట్ వచ్చింది. అవునా? థ్యాంక్ యూ మీ అందరూ. సో మా ప్రణయ అనే పేరు మా ప్రణయకి అసలు ఇష్టం ఉండేది కాదండి, అందుకనే తన పేరుని తనకి నచ్చేలా చేయాలనుకున్నాను, చేశాను. సో బొట్టుపిల్లి ఇక్కడ అండింది. థ్యాంక్స్ చెప్పు అందరికి. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చింది అనమాట. సో అదనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఒకసారి ఎంతసేపు అయింది వీడియో? ఓకే. వైడి టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, నమస్కారం.